ఏం సాధించారని ఈ మహానాడు? ఇచ్చిన హామీలు నెరవేర్చారా? సంక్షేమ పాలన అందించారా? అభివృద్ధిని పరుగులు పెట్టించారా? శాంతి భద్రతలు పరిరక్షించారా? ఆడబిడ్డలకు రక్షణ కల్పించారా? వ్యవస్థల పట్ల ప్రజలకు నమ్మకం పెంచారా? విద్య, వైద్యం, వ్యవసాయం ఏ రంగంలో అయినా ప్రగతిని చూపించారా? యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారా? రాష్ట్రానికి పెట్టుబడులు సాధించారా? ఈ 11 నెలల్లో సాధించింది ఏమీ లేదు. వ్యవస్థల దుర్వినియోగం, అక్రమ కేసులు, అరెస్టులు, వేధింపులు, హత్యలు, అత్యాచారాలు, దాడులు, అబద్ధాలు, అప్పులు, దోపిడీలు, కుంభకోణాలు. ఇవి తప్ప చెప్పుకోవడానికి ఇంకేమైనా ఉన్నాయా? ఈరోజు ఘనంగా మహానాడు జరుపుకుంటుంటే నిన్ననే ఓ వీడియో బయటపడింది. దళిత మైనారిటీ యువకులపై పోలీసుల దాష్టీకం. చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నడివీధిలో ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తుంటే ఇక్కడేమో ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ వేదికపై నుంచి ఈ దాష్టీకానికి సమాధానం లభిస్తుందా? లభించదు కాక లభించదు. ఆత్మస్తుతి పరనింద, స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా, ఇంతే. ఇంతకు మించి ఏముంటుంది? ఎప్పట్లానే ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేస్తారు. లేక మర్చిపోయి ఉంటే మనం గుర్తు చేసినట్టే. అయినా పార్టీ పండుగలో ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవడం చంద్రబాబుకే చెల్లింది. వైఎస్ఆర్ విగ్రహానికి పసుపు జెండాలు కట్టడం కూడా చంద్రబాబుకే చెల్లింది. ఏ ఎన్టీఆర్కైతే వెన్నుపోటు పొడిచారో ఆ ఎన్టీఆర్కే పూలమాలలు వేయడం, స్మరించుకోవడం చంద్రబాబుకే చెల్లింది. నాడు ఒక్క కరోనా కేసు ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డుపడి ఇప్పుడు కరోనా కేసులు విజృంభిస్తున్న 5 లక్షల మందితో మహానాడు సభ నిర్వహిస్తాను అనడం చంద్రబాబుకే చెల్లింది. ఇంత చేసి ఒక్కటి తక్కువైంది. రేపు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడులో పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేయాలి. ఆనాడు ఈనాడులో వేసిన ఎన్టీఆర్ బట్టలు లేని కార్టూన్లను ఏవీ ప్రజెంటేషన్ రూపంలో వేస్తే అటు రామోజీకి ఇటు రామారావుకి ఇద్దరికి న్యాయం చేసినట్టు అవుతుంది. వారికి న్యాయం చేసినా చేయకపోయినా ఈ 11 నెలల పాలనలో అన్యాయమైన ప్రజల గురించి మాట్లాడుకుందాం. ఇది మహానాడా దగానాడా? 10 పాయింట్లలో తేల్చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. తల్లికి వందనమని చెప్పి 84 లక్షల మంది విద్యార్థులను మోసం చేసి సంబరాలు చేసుకుంటుంటే ఇది మహానాడా దగానాడా? క్వశ్చన్ నెంబర్ 2. ఆడబిడ్డ నిధి అని చెప్పి 1,80,00,000 మంది మహిళల్ని మోసం చేసి సంబరాలు చేసుకుంటుంటే ఇది మహానాడా దగానాడా? క్వశ్చన్ నెంబర్ 3. పెట్టుబడి సాయం అని చెప్పి 54 లక్షల మంది రైతులను మోసం చేసి సంబరాలు చేసుకుంటుంటే ఇది మహానాడా దగానాడా? క్వశ్చన్ నెంబర్ 4. నిరుద్యోగ భృతి అని చెప్పి 1 కోటి మంది యువతను మోసం చేసి సంబరాలు చేసుకుంటుంటే ఇది మహానాడా దగానాడా? క్వశ్చన్ నెంబర్ 5. ఉచిత బస్సు అని చెప్పి రాష్ట్రంలోని మహిళలందరినీ మోసం చేసి సంబరాలు చేసుకుంటుంటే ఇది మహానాడా దగానాడా? క్వశ్చన్ నెంబర్ 6. వాలంటీర్లకు 10,000 అని చెప్పి 2,66,000 మందిని మోసం చేసి సంబరాలు చేసుకుంటుంటే ఇది మహానాడా దగానాడా? క్వశ్చన్ నెంబర్ 7. ఒక్క హామీని నెరవేర్చకుండా జగన్ అమలు చేసిన పథకాలు కూడా రద్దు చేసి సంబరాలు చేసుకుంటుంటే ఇది మహానాడా దగానాడా? క్వశ్చన్ నెంబర్ 8. నడి రోడ్డుపై 390 మందిని నరికి చంపిన శాంతి భద్రతల్ని గాలి కొదిలేసి సంబరాలు చేసుకుంటుంటే ఇది మహానాడా దగానాడా? క్వశ్చన్ నెంబర్ 9. ఆడబిడ్డలపై 198 లైంగిక దాడులు, అత్యాచారాలు జరిగినా పట్టించుకోకుండా సంబరాలు చేసుకుంటుంటే ఇది మహానాడా దగానాడా? క్వశ్చన్ నెంబర్ 10. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై 2,466 అక్రమ కేసులు పెట్టి వేధించి సంబరాలు చేసుకుంటుంటే ఇది మహానాడా దగానాడా?